ఈ వీడియో మాట్లాడుతున్న ఈ టైంలో మీకు రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా ప్రయాణం. రాజ్నాథ్ సింగ్ గారు అంటే మన డిఫెన్స్ మంత్రి. సో ఈ గేమ్ ఎలా ఉందో చూడండి. రష్యా వైపు నుంచి ఎటువంటి ప్రకటనలు లేవు. అంటే ఇది మోదీ పుతిన్ ఆడుతున్న ఒక అతిపెద్ద ఆటగా మనం చూడాలి. ఎందుకు అంటే మోదీ గారు కూడా సరిగ్గా ఇదే టైంలో ఒక ప్రయాణం పెట్టుకున్నారు. అంటే వీళ్ళు పకడ్బందీగా ఆ డిన్నర్ మీటింగ్లో కూర్చొని నేను ఇక్కడికి వచ్చాను, పుతిన్ నిన్ను కలిశాను, ఇది అమెరికా వాడికి నచ్చదు, సో మన మీద విరుచుకు పడుతూ ఉంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఏమిటి అంటే వాడు ప్రపంచముతో ఆడుతున్న ఆట మనము వాడితో ఆడదాము. నేను నెక్స్ట్ మంత్ యుక్రెయిన్ వెళతాను, మా డిఫెన్స్ మంత్రి అమెరికా వెళతాడు. సో అక్కడ మీకు ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జెలెన్స్కీతో నేను ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను, నీకు ఓకేనా అని చెప్పి మోదీ గారు పుతిన్ గారిని అడిగారు అనుకోండి. మీరు ట్రాన్స్పరెంట్గా అన్నీ నాతో చెప్తున్నారు కదా, మీరు ఎలా ప్లాన్ చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది. లేదనుకోండి ఒకే టైంలో మీ డిఫెన్స్ మంత్రి అమెరికా వెళ్ళడం ఏంటి, మీ ప్రధానమంత్రి గారు రష్యా యొక్క శత్రుదేశం, అక్కడ ఏముందండి, ఏమీ లేదు. జెలెన్స్కీ తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అక్కడ సైనికులు నానా యాతనలు పడుతున్నారు. నోబడీ బాదర్స్, ప్రాణాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు స్వర్గప్రాప్తిని అనుకోవాలి. ఈ పరిస్థితిలో మోదీ గారు పనిగట్టుకొని ఏంటి పోలాండ్ వెళ్ళాలండి. పోలాండ్ వెళ్ళి ఒక లాంగ్ ట్రైన్ జర్నీ, ఒక అధ్యక్షుడు జో బైడెన్ గురించి చెప్తున్నాను, ఈయన ఒక ట్రైన్లో కూర్చొని ఇన్ని గంటల పాటు పోలాండ్ నుంచి కీవ్ నగరం దాకా వెళతాడని. కెన్ యూ ఇమాజిన్? అసలు ఒక దేశముతో వీళ్ళ ట్రిప్ అన్నప్పుడు ఒకే రోజులో అయిపోతుంది. పొద్దున్న వెళతారు, ఆ దేశంలో ఉండే 2-3 కార్యక్రమాలు 2-3 అవర్స్ పాలు పంచుకుంటారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అలాంటిది ఒక కంట్రీకి ట్రావెల్ చేయాలన్నప్పుడు ఒక ట్రైన్లో కూర్చొని మీకు విమానాల సెక్యూరిటీతో జో బైడెన్ గారు యుక్రెయిన్ వెళ్ళారు. సరిగ్గా ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా ఒక ట్రైన్లో యుక్రెయిన్ వెళ్తున్నారు అంటే అసలు ఇది నమ్మడమే కష్టంగా ఉంది. కానీ ఇది వాస్తవము. ఈయన స్కెడ్యూల్ ఇలాగే ఉంది. పోలాండ్ తరువాత యుక్రెయిన్ రాజధాని కీవ్, అక్కడ మీకు జెలెన్స్కీతో ఈయనకి మీటింగ్. పుతిన్ గారి వైపు నుంచి ఇవాళ వరకు కూడా ఒక్క ప్రకటన కూడా లేదు. అంటే వీళ్ళు పకడ్బందీగా అమెరికాను ఏడిపించాలి, యుక్రెయిన్ ఏడిపించాలని పక్కాగా, అంటే పులి మీద స్వారీ చేయడం ఈ మోదీకి అలవాటు అని చెప్పి మీకు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు పొలిటికల్ సర్కిల్లో. సరిగ్గా ఇవాళ మీరు గమనించారు అనుకోండి, ఇదే జరుగుతుంది. ఈయన జెలెన్స్కీని కలిసి ఏం మాట్లాడతారండి, నువ్వు రష్యాతో నెగోషియేట్ చెయ్యి, పీస్ టాక్ చెయ్యి, మీరు మాట్లాడుకునేది ఆల్మోస్ట్ 3 years. ఇంకా ఏం మాట్లాడతారండి? మొన్నటికి మొన్న రష్యా వాళ్ళు ఏం మాట్లాడారు, ఇక మీదట మేము యుక్రెయిన్తో ఎటువంటి నెగోసియేషన్స్ చెయ్యము, వాళ్ళు మా టెరిటరీ దాకా వచ్చి మా సైనికులతో తలపడినప్పుడు మేము వాళ్ళని ఎలా విడిచిపెడతాము, మా ప్రజలను బెదిరించారు, మా గ్రామస్తులు అందరూ హెల్ప్ పుతిన్ ఎంతలాగా గావు కేక పెట్టారు, మేము వాళ్ళని విడిచిపెడతామా? ఇది రష్యా యొక్క వైఖరి. అలాంటిది మోదీ గారు యుక్రెయిన్ వెళ్ళడం ఏమిటి? సో ఇది ఎవ్వరికీ కూడా అర్థం కావడం లేదు. ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, ఒక ప్రొడక్టివ్ మీటింగ్ అండి. రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా యొక్క డిఫెన్స్ మంత్రి, అంటే మీకు డిఫెన్స్ సెక్రటరీ అంటారు, లాయిడ్ ఆస్టిన్. సో ఈయన్ని కలుస్తున్నారు. కలిసి అతి ముఖ్యమైన నిర్ణయాలు, ఇక్కడేమో దేనికి పనికిరాని మోదీ జెలెన్స్కీ మీటింగు, అక్కడేమో రాజ్నాథ్ సింగ్ గారు ఆల్ ఇంపార్టెంట్ మీటింగ్స్లో పాలు పంచుకుంటున్నాడు. ఇందులో ఏంటి, MQ-9 అనబడే ప్రిడేటర్ డ్రోన్స్, 31 డ్రోన్స్ అండి. ఏకంగా 30,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. అమెరికాతో మనము ఇవాళ ఉండే పరిస్థితిలో చేసుకుంటున్న అతిపెద్ద ఒప్పందం. ఇండియన్ ఆర్మీ అనండి, ఇండియన్ నేవీ అనండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీళ్ళు సమానంగా ఈ డ్రోన్లను పంచుకుంటారు. మీకు కొన్ని డ్రోన్లు నేవీకి ఎక్కువ వెళుతుంది, ఇండియన్ నేవీకి ఇవాళ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఒకవైపు చైనా, ఇంకొక వైపు పాకిస్తాన్. సో వీళ్ళ మీద ప్రాపర్ సర్విలెన్స్ ఉండాలి. మోరోవర్ ఇది ఒక అటాక్ డ్రోన్ అండి. ఇలాంటి ఒక డ్రోన్ ప్రపంచములో ఎక్కడా కూడా ఉండదు.
టర్కీ వాడు ఏం మాట్లాడాడు, రేపు మేము భారత్ని ఎదిరించాలన్నా కూడా మా దగ్గర బైరక్టర్ డ్రోన్స్ ఉన్నాయి, వీటిని మేము పాకిస్తాన్కి ఇవ్వగలము, అప్పుడు భారత్ ఏం చేయగలదు, మీ దగ్గర ఉండే డ్రోన్ టెక్నాలజీ ఏమిటి అంటే మీకు ఒక 10 బైరక్టర్ డ్రోన్లకి సమానమైన ఒకే ఒక డ్రోన్ మీకు MQ-9. సో ఇది మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఎంత పెద్ద అటాక్స్ అయినా కూడా మీకు లిటరల్గా POKలోకి వెళ్ళి అక్కడ తీవ్రవాదుల క్యాంపులు, పెద్ద పెద్ద క్యాంపులు ఉన్నాయి అనుకోండి. ఇవాళ ISIS వాళ్ళు భారత్లోకి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ నుంచి తప్పించుకున్న తీవ్రవాదులు 1200 మంది ఇండియాలోకి రావడానికి వేరే ఎటు వాళ్ళు వెళ్ళలేరు, ఉన్న ఒకే ఆప్షన్ ద లాంగెస్ట్ బార్డర్, కాబట్టి వీళ్ళు భారత్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా గూడారాలు వేసుకొని తక్కిన తీవ్రవాదులతో కలిసి భారత్లో ఏం చేయాలని అనుకున్నారు అనుకోండి, ఈ MQ డ్రోన్ ఉంది అనుకోండి, ప్రిడేటర్ డ్రోన్ ఉంటే మనం క్షణాల్లో వీళ్ళని అక్కడికక్కడ వీళ్ళని మనం భస్మం చేసేవచ్చు. సో అలాంటి డ్రోన్లను ఇవాళ మనము అమెరికా వద్ద కొంటున్నాం. వాళ్ళు ఓకే అని చెప్పారు, మనము ఓకే అని చెప్పాం. కానీ ఇక్కడ చాలా పెద్ద ఒక తిరకాస్తుంది. మనం ఏమన్నాము అంటే నీ ఆఫర్ బాగుంది, మేము కొంటాము, కానీ ఇందులో 50% పరికరాలు, స్పేర్ పార్ట్స్ మావి ఉండాలి. DRDO వాళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టిన కొన్ని మిజైళ్ళు అలాగే స్పేర్ పార్ట్స్, వీటిని మీరు ఇందులో ఫిట్ చేయాలి అంటే అమెరికా వాడు ఫైనల్గా కాదు అనలేక 30% వరకు మీ స్పేర్ పార్ట్స్ ఇందులో వాడలేదనుకోండి, ఈ పనితనం తగ్గిపోతుంది. మేము ఎన్నో ఏళ్లుగా R&D చేసి ఇలాంటి ఒక ఉత్తమమైన ఆయుధాన్ని, ఇలాంటి ఒక డ్రోన్ని కనిపెట్టాము. సో ఇప్పుడు ఇందులో మీ యొక్క ఆయుధాలను ఫిట్ చేయాలి అంటే వీటి యొక్క డైమెన్షన్స్, దీని యొక్క పనితీరు మారిపోవచ్చు. కాబట్టి 30% స్పేర్ పార్ట్స్ మీరు ఏమి ఇచ్చినా కూడా మేము ఇంటిగ్రేటెడ్గా చెక్ చేసుకొని మేము ఇందులో ఫిట్ చేయగలము అని చెప్పి అమెరికా వాడు కూడా ఒప్పుకున్నాడు. అంటే 30% అన్నారు అనుకోండి, ఏకంగా 9,000 కోట్లు మనం ఆదా చేసాం. అంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇవ్వకుండా మన పరికరాలనే ఈ డ్రోన్లో ఫిట్ చేసి మనం సేవ్ చేయగలిగాం. అంటే భారత్ యొక్క వైఖరిని మీరు గమనించారనుకోండి, ఎవరైనా సరే మా టర్మ్స్లోకి రండి, మా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆత్మ నిర్భర్ భారత్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి మీరు వచ్చి మాతో కలిస్తే, మాతో పని చేస్తే అప్పుడు మేము ఈ ప్రాజెక్టులు ఒప్పుకుంటామని క్లియర్గా చెప్పడము. వీళ్ళందరూ ఏంటి, అమెరికా లాంటి దేశాన్ని కూడా మన టర్మ్స్లోకి తెచ్చుకోవడము అనేది మామూలు విషయం కాదండి. మనము చెయ్యగలుగుతున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు. మీకు 30% 9,000 కోట్లు వాడు వదులుకోవడానికి కూడా, అంటే డీల్ ఏంటి, 31 ప్రిడేటర్ డ్రోన్స్, కానీ 21,000 crores మాత్రమే మనం అమెరికాకు ఇస్తున్నాం. అలాగే క్వాడ్ గ్రూపులో ఎంత ఒక విచిత్రము అంటే, ఈ ప్రాజెక్టు చూడాలండి, ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యారీటైమ్ డొమైన్ అవేర్నెస్. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే, మీకు ఈ క్వాడ్ గ్రూప్ తెలుసు కదా, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. సో వీళ్ళు ఒక టెక్నాలజీని డెవలప్ చేశారండి. దగ్గర 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి 4 దేశాలు కూడా సమానంగా షేర్ వేసుకొని ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. దీని ప్రకారము ఇండో పసిఫిక్ సముద్రం ఉంది చూసారా, ఇక్కడ ఎటువంటి ఓడలు, అంటే చైనా వాడి ఓడలు అనండి, పాకిస్తాన్ వాడిది, లేదా మీకు ఈ మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి ఓడలు ఏవి తిరిగినా కూడా ఈ 4 దేశాలు మీకు ఇన్వేరియబుల్గా ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి. అంటే చైనా నుంచి ఒక ఓడ వస్తుంది, వాళ్ళ స్పై షిప్ అనుకోండి, ఇమీడియట్గా ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాను అలర్ట్ చేయాలి, ఇన్వేరియబుల్గా చేయాలి. మీరు ఇందులో ఆపడం ఉండదు, సీక్రెసీ ఏమి ఉండదు, మీరు చేసే తీరాలి. అదేలాగా ఆస్ట్రేలియా దగ్గర ఒక చైనా వాడి విమానం ఎగురుతుంది, ఇమీడియట్గా ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని అలర్ట్ చేస్తారు. అలాంటిది రాజ్నాథ్ సింగ్ గారు ఒక క్రిటికల్ రోల్ అమెరికాలో ఉండి ప్లే చేస్తే, మోదీ గారు ఎందుకు యుక్రెయిన్ వెళ్తున్నారు, ఎందుకు ఈయన జెలెన్స్కీని కలుస్తున్నారు, ఎవ్వరికి అర్థం కావడం లేదు. మరి మీకు అర్థమైతే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.